V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నా పేరు సుజాత ఇక వార్తా వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు 20,000 కోట్లు ఆర్థిక సాయం చేయాల్సిందిగా తెలంగాణ ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి గడ్కర్ని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు ఎంపీలు ఇతర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి కావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల నిధుల విడుదలపై విజ్ఞప్తి చేస్తూ దూకుడు పెంచారు. కులం, మతం, డబ్బుతో కుళ్లిపోయిన ఈ రాజకీయాలను కడిగి స్వచ్ఛమైన పాలన అందిస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల కట్టల ముందు ఓట్లు చిన్నపోయాయి, పైసల ముందు ప్రజాస్వామ్యం అపవాస్యమైందని ఇండిపెండెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 11న తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థులు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యం కాపాడాలని, స్వచ్ఛమైన నీతివంతమైన పాలన అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో స్వతంత్రులుగా బరిలోకి దిగామని, కానీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీల అభ్యర్థులు విచ్చలవిడిగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల ఈ ఎన్నికలన్నీ కూడా ఒక ప్రజాస్వామ్య సూచకంగా మారిపోయింది. ఎన్నికల కమిషన్ విధించిన 28 లక్షల రూపాయల కంటే అధికంగా ఖర్చు పెట్టిన వారిని అనర్హులుగా ప్రకటించాలని వారు ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, తమకు పోలైన ఓట్ల కంటే కౌంట్ అయిన ఓట్లు తక్కువగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 119 నియోజకవర్గాలు ఉన్న బాధితులందరం కూడా కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇప్పుడు జరిగిన ఎన్నికలు కావు, ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు గారు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న ఈ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చే వరకు కూడా మనందరం కూడా దీన్ని పోరాడి సాధించుకొని ఎలక్షన్స్ ను ధన ప్రవాహంగా మార్చి కోట్లు ఖర్చు పెట్టారని, తమ లాంటి డబ్బులేని వారిని ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బందులకు గురి చేశారని, ఇందులో ఎలక్షన్ కమిషన్, పోలీసులు, స్థానిక అధికారులు అందరూ భాగస్వామ్యం అయ్యారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ విచారణ చేసి 28 లక్షల రూపాయల కంటే అధికంగా ఖర్చు చేసిన వారిని అనర్హులుగా ప్రకటించకుంటే కోర్టుకు వెళ్తామన్నారు. మేము ఇక్కడ కూర్చున్నాం, నక్సలైట్స్ కాదు, సామాన్యం తెలంగాణ ప్రజలు ధైర్యం చేసి మేము వచ్చినాము. ఈ పొడిలో కడుగు పెట్టాము, అయినా మీరేం చేసిండ్రు? ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ ముందు కూడా ఇక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకుని ప్రచారం చేశానని, అందుకే మళ్లీ మొక్కు తీర్చుకోవడానికి వచ్చానని అన్నారు. వారిని దర్శించుకుంటే ఈరోజు మంచి ఫలం దక్కుతుందని, ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి మనకు పురాణాల్లో ఉన్నది. దాని ప్రకారం ఈరోజు నేను మొక్కుకున్న మొక్కు కూడా తీరింది. మరి ఎన్నికల కంటే ముందు నేను ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ఉన్న చైర్మన్ గారు, కార్పొరేటర్ విఠల్ రెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్ గారు నాగలక్ష్మి గారు, వీరందరి సహకారంతో గతంలో ఇక్కడికి వచ్చి మరి దర్శనం చేసుకుని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఎన్నికలను నిర్వహించనుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్లను 50% మించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంట్లో భాగంగానే బీసీల రిజర్వేషన్లను 34% నుంచి 23.1% తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేశారు. దీంతో రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కి వచ్చింది.
GSLV-7A రాకెట్ విజయవంతం. వైమానిక రక్షణ శాఖలకు ఉపయోగపడనున్న GSAT-7A 2250 కిలోల బరువు ఉన్న GSAT-7A ఉపగ్రహాన్ని విజయవంతంగా ఉపయోగించి శాస్త్రవేత్తలు వరుస ఉపగ్రహ విజయాలతో దూసుకువెళ్తున్న ఇస్రో ఈ ప్రయోగాన్ని కూడా ఒక సవాల్గా తీసుకుంది. GSLV-11 రాకెట్ ఉపయోగం విజయవంతం కావడం అభినందనీయం. అభివృద్ధి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పట్టణాలు, నగరాలు మాత్రమే. ప్రభుత్వాలు నగరాలపై, పట్టణాలపై పెట్టిన శ్రద్ధ కనీసం కూడా గ్రామాలపై పెట్టకపోవడం, గ్రామాలలో ప్రజలు నగరాల బాట పడుతున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెబుతూ పాలకులు ఆచరణలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని ఉపన్యాసాలు వదలగొట్టే పాలకులు పనితీరులో మాత్రం పూర్తిగా విరుద్ధంగా పనిచేస్తున్నారు. నేటికి రాష్ట్రంలో అనేక గ్రామాలు కనీస సౌకర్యాలు లేక ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం హోమంతాలపల్లి, మల్రెడ్డిపల్లి తదితర గ్రామాల ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ సమీపంలో బోర్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన కరెంటు వైర్లు రోడ్డు మీదనే వదిలివేయడంతో పలుసార్లు పిల్లలకు కరెంట్ షాక్ తగిలింది. నిత్యం ఇక్కడ పశువులు, పిల్లలు తిరుగుతుంటారని, వైర్లు రోడ్డు మీదనే ఉండడంతో ప్రమాదంగా మారుతుందని అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని స్తంభాలు పడతాయి మేడం అంటే నేను అడిగిన 3 పోలు పడతాయి మేడం అన్న. రాసుకుంది మేడం కూడా. అప్పుడు మన మేడం కొత్త మేడం ఇది వచ్చి చూసిపోయింది. 3 స్తంభాలు పడతాయంటే రాసుకుపోయింది. 3-4 రోజుల్లో ఇప్పిస్తున్నది. ఆ స్తంభాలు ఏం లేదు, ఎక్కడ దీని పట్టిన అధికారులు ఎవరు లేరు. ఈ రోడ్ల మీద తీగల వల్ల చాలా బండ్లు పోతాయి, వాహనాలు పోతాయి. ఆ తీగల కాలిపోవడం వల్ల, ఆ రోడ్ల మీద కాలిపోవడం వల్ల 4-5 సార్లు మోటార్ కాలిపోయింది. 4 రోజులు కాలిపోవడం వల్ల ఈ పీసులు కూడా కొట్టేస్తుంది. వేసిన బోర్ కూడా నాసీ రకంగా ఉందని, ఇప్పటికైనా కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేసి వైర్లు రోడ్డుపై నుండి తొలగించాలని అధికారులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలోని పశు వైద్యశాల మధ్యాహ్నం వరకు తీయకపోవడంతో సమస్యగా మారిందని, గేదెలకు సూడి కోసం వేసే ఇంజెక్షన్ 500 తీసుకుంటున్నారని, కనీసం 5 సార్లు ఇంజెక్షన్ వేయాల్సి వస్తుందని, పశువైద్య అధికారులు తమ గ్రామానికి వచ్చి పశువైద్యం చేస్తే తమకు సౌకర్యంగా ఉంటుందని, కానీ పశువులను ఈ గ్రామం నుండి మరో గ్రామానికి తీసుకెళ్లడం కష్టంగా ఉందన్నారు. ఉమ్మంతలపల్లి జర్పల తండ మాది. నా పేరు జర్పల దసరు. ఎందుకంటే మాకు ఇక్కడ మా కుటుంబంలో ఒక 4 బర్రెలు ఉన్నాయి. మా లంబాడోళ్ళకు సార్ ఈ బర్రెలు ఉన్నాయి. 4 బర్రెలు ఉంటే మేము ఈ బర్రెలు ఏదోకొచ్చినప్పుడు వల్ల సూది వేయాలని మేము ఆ సూదుల కొరకు ఫోన్లు చేస్తే వస్తారు డాక్టర్లు, కానీ 500 వేయాలి వాళ్ళకు. 500 ఇస్తాం కానీ ఆ బర్రెలు కడతాయని గ్యారెంటీ లేవు. ఎన్నిసార్లు సూదులు 3 సార్లు ఒక బర్రెకు 3 సార్లు 4 సార్లు సూది వేసినా ఫెయిల్ అయిపోతున్నాయి. మళ్ళీ 500 తీసుకుంటారు. లీటర్ నీ కట్టంది నీ అదృష్టం అంటారు. రెండోది మా చింతపల్లి డాక్టర్లకు ఇట్లా చెప్తే కొంచెం బర్రెలు ఏదో వచ్చినాయి సార్ అంటే బర్రెం పట్టుకొని రాడికంటారు. ఈ బర్రెలు పోవు. ఈ బర్రెలను పట్టుకొని పోవాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా అవుతున్నాయి. ఎందుకంటే మా ఊర్లోనే డాక్టర్లు వచ్చి సూదులు వేసి ఈ బర్రెలకు ఏ జబ్బులు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా బర్రెలకు చూడాలని డాక్టర్లు ఇక్కడ రావాలి. కానీ మేము బర్రెలకు పట్టుకొని అడిగిపోవాలంటే మేము పోలేని పరిస్థితి ఉంది. దయచేసి మాకు, ఎందుకంటే మాకు ఇక్కడ డాక్టర్లు సరైన టైంలో మాకు ఈ బర్రెలకు వైద్యం అందించాలని కోరుతున్నా సార్. ఇక కనీస అవసరమైన వాటర్ సౌకర్యం లేదని, మల్రెడ్డిపల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగినప్పటికీ దానిని ఉపయోగించకుండా నిరుపయోగంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయించి అందిస్తే వృద్ధులైన తమకు చాలా ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఎవరు మీది? నీళ్లు లేవు సారు. ఇక్కడ సంవత్సరం అయి టాంకి పడబడి నీళ్లు కడిగేటోళ్ళు లేడు, పోసేటోళ్ళు లేడు. ఇలా ఇళ్లకు వచ్చి నీళ్లు చుట్టూ నల్లాలు పెట్టాలి, టాంకి కడగాలి, నీళ్లు పెట్టాలి ఇళ్లకు. మీకు ఇప్పుడు నీళ్లు మంచి నీళ్ళు వస్తలేవమ్మా? మీకు సాగర్ నీళ్ళు వస్తలేవా? వస్తలేవు. మీరు బోరింగ్ వాటర్ తాగుతారు ఇప్పుడు? బోరింగ్. దీనికి తోడు మల్రెడ్డిపల్లి గ్రామానికి రోడ్డు నిర్మాణం చేసి మధ్యలోనే నిలిపివేయడంతో కంకర తేలి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా చింతపల్లి మండలం పరిధిలోని గ్రామాలలో కనీస సౌకర్యాలు పూర్తి చేసి గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మా గ్రామ పంచాయతీ మల్లాడిపల్లి మండలం చింతపల్లి. మన ఇది చింతపల్లి నుంచి రోడ్డు ఒక నెల రోజులు అవుతుంది. మొత్తం కంకరతో ఉంచారు. అక్కడ చాలా రోజులు అయింది. ఎవరు చెప్పినా పట్టించుకునే నాలుగు లేడు. మొత్తం ఆక్సిజెంట్ అయ్యి కింద కూడా పడుతుర్రు. ఎస్ఐ గారు కూడా చెప్పారు, చెప్తే కూడా పట్టించుకోలేరు వాళ్ళు. అక్కడ చాలా ఘోరంగా ఉంది. చూచి కాంట్రాక్టర్
రఘునారెడ్డి. ఆయన ఎక్కడ కూడా లెక్క పెట్టుకుంటలేడు మమ్మల్ని. ఎవరు చెప్పినా గానీ ఫోన్ కూడా ఎత్తలేడు, మాట్లాడతలేడు. అది అట్లే ఉంటుంది. చాలా వరకు ఇబ్బందుల కింద పడి యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. 1-2 యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. పరిటాల రవి హత్య జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిన పేరు మద్దెల చెరువు సూరి. ఆ సూరిని హత్య చేసి సంచలనం సృష్టించిన ఒక వ్యక్తి భాను కిరణ్ కి యావజ్జీవ శిక్ష పడింది. నాంపల్లి మొదటి ఎంజేఎస్ న్యాయమూర్తి సునీత కుంచల మంగళవారం ఈ తీర్పు చెప్పారు. అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సంకల్పం త్రిదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 2 ఏళ్లుగా సాగుతున్న ఆలయ విస్తరణ పనులు పూర్తయి తుది మెరుగులు దిద్దుకున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి నవ యాదాద్రి ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగి 10 రోజులు కావస్తుండటంతో ఓడిపోయిన నేతల ముందు కనిపిస్తున్న ఆశాకిరణం ఎంపీ మరో 6 నెలల్లో పార్లమెంటుకు ఎన్నికలు జరగనుండటంతో ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపు చూస్తుంది. కాంగ్రెస్ నుండి జానారెడ్డి, డీకే అర్ణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి సీనియర్ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఎంపీ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. అలుపెరగని పోరాటం చేసి సాధించుకున్న ఆనందం ఎలా ఉంటుందో గట్టుపల ప్రజలకు తెలిసినంతగా మరెవరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. 2 సంవత్సరాలకు పైగా నిరవధిక నిరాహార దీక్ష చేసి మండల కేంద్రం సాధించుకున్నందుకు అభినందించాల్సిందే. నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలో గల గట్టుప్పల్ గ్రామం ప్రజలు మండల కేంద్రానికి 25 కిలోమీటర్లు ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు, విద్యార్థులు నిత్యం ఎంఆర్ఓ ఆఫీస్కు, ఎంటీఓ ఆఫీస్కు పనులు చేసుకునేందుకు వెళ్తుంటారు. కాగా మునుగోడు వెళ్లాలంటే 25 కిలోమీటర్లు వెళ్లాల్సి రావడం చాలా ఇబ్బందిగా ఉండడంతో గట్టుప్పల్ను మండల కేంద్రంగా చేయాల్సిందిగా 2 సంవత్సరాలకు పైగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తూ వస్తున్నారు. ప్రజలకు అవసరమైనది, ఏదో రాజకీయం కోసం చేసే పోరాటం కాదు. మా మండల కేంద్రం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక గ్రామ జనాభా 10,000 ఉన్న గ్రామ జనాభా 25 కిలోమీటర్ల మండల కేంద్రం దూరంగా ఉంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది. సో ఇక్కడ ప్రజల ఆకాంక్ష, ప్రజల అవసరం మండలం. ఇది రాజకీయ అవసరం కాదు, ఓట్ల కోసం కాదు. గట్టుపల మండలం అనేది గట్టుపల్లో ఉన్న రైతులు, విద్యార్థులు, చేనేత కార్మికులు, వివిధ వృత్తుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ పని కావాలన్నా వారాల కొద్దీ తండూరు చుట్టూ తిరుగుతూ పనులు కాక ఇబ్బంది పడుతున్న సందర్భం. ఆ బాధతోటే మేము మండలం కావాలని ఉద్యమాన్ని ముందు తీసుకొని పోయినాం. మా బాధను మా భావితరాలు పడొద్దని మేము మండల సాధన ఉద్యమాన్ని ముందు తీసుకొని పోయినాం. కాగా మునుగోడు వెళ్లాలంటే 25 కిలోమీటర్లు వెళ్లి రావటం చాలా ఇబ్బందిగా ఉండటంతో గట్టుప్పల్ను మండల కేంద్రంగా చేయాల్సిందిగా 2 సంవత్సరాలకు పైగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఉన్నాం. వారు మాట ఇచ్చి ఖచ్చితంగా చేస్తారని నమ్మకంతో ఉన్నాం. ఈ రోజు రేపు ప్రజలు కూడా చేస్తుండొచ్చు. మేము ఎవరిని కూడా మాకు న్యాయం చేసిన వారు ఎవరిని కూడా మర్చిపోం. సరే, కేవలం మా మండలం రాలేదన్న ఆవేదనతోటే అధికార పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టొచ్చు. కేవలం మండలం మీద స్పష్టత ఇవ్వలేదని చెప్పి 452 రోజు ఉద్యమం, 452 రోజు ఆ రోజు మంత్రి మేము మండలం ఇస్తాం, విరమించమంటే మాకు స్పష్టత ఇవ్వండి అన్నగారు, మేము ఖచ్చితంగా విరమిస్తామంటే స్పష్టత అనేది చెప్పలేకపోయిన కారణంగానే మేము ఆ రోజు ఆయన తప్ప మంత్రి మార్గం గౌరవం లేక కాదు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని మండలాల సంఖ్యను పెంచడం వల్ల తమ గ్రామానికి అన్యాయం జరిగిందని గ్రామ ప్రజలు న్యాయం జరిగే వరకు పోరాటం చేశారు. దీంతో రెండోసారి ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి వారంలోనే మరో 6 కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఇందులో గట్టుప్పల్ కూడా ఉండటంతో గ్రామంలోని ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాలలో వైద్యశాలలో పనిచేయడానికి వైద్యులు అంతగా ఆసక్తి చూపకపోయినా పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు. కానీ పశు వైద్యులు కూడా వైద్యశాలకు రాకుంటే పశువులను ఎక్కడికి తీసుకువెళ్లాలని ప్రశ్నిస్తున్నారు గ్రామ ప్రజలు. సాధారణంగా వైద్యులు గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడానికి మక్కువ చూపరు. అయితే మనుషులు కాబట్టి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లి వైద్యం చేయించుకుంటారు. మరి మూగ జీవాల పరిస్థితి ఏమిటి?
వాటికి ఏమైనా జరిగితే పశు వైద్యశాలపై నమ్మకం పెట్టుకున్నారు రైతులు. కానీ పశు వైద్యులు కూడా అందుబాటులో లేక మూగ జీవాలకు వైద్యం కరువైతుంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో పశు వైద్యశాల మండల పరిధిలోని గ్రామాలలో పశువుల వైద్యానికి అందుబాటులో ఉండాల్సి ఉండగా వైద్యులు సిబ్బంది సమయానికి రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం వరకు కూడా వైద్యశాలను తెరవకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మాది గడేగౌరవం గడేగౌరవం అయితే పశువుల డాక్టర్ ఇంతవరకు షాప్ తీయలేదు. పొద్దుగాల 9 గంటలకు వచ్చినాం. 9 గంటలకు వచ్చి 11:30 దాకా ఉన్నాం. ఇక్కడనే ఉన్నాం. ఇంతవరకు కూడా రాలేదు. ఇంతవరకు ఊళ్ళో గడేగౌరవం రమ్మంటే ఎన్నిసార్లు రమ్మన్నా కానీ ఒక్కసారి కూడా రాలేదు. ఇంతవరకు ఇంతవరకు ఆఫీసే తీయలేదు. ఇంతవరకు మేము వచ్చి ఇబ్బంది పెట్టుకుని ఇక్కడ నిలబడ్డాం. ఆఫీస్ దగ్గర నిలబడ్డాం. ఫోన్ చేస్తే కూడా స్పందిస్తలేదు. రెస్పాన్సే లేదు. అసలు రావట్లేదు. ఆఫీసుల దగ్గర రావట్లేదు. మీ ఊరికి రమ్మని మీ గేదెలకి ఇట్లా మీ బర్లకు బాగాలేదు అనేసి ఫోన్ చేస్తే ఏమన్నారు వాళ్ళు? ఆ రెస్పాన్సే లేదు. అసలు ఫోన్ లేవట్లేదు. ఫోన్ చేస్తే వస్తాం అంటారు. వాళ్ళు ఇంతవరకు రావట్లే లేదు. ఒక్కసారి కూడా రాలేదు. అసలు మాకు గడేగౌరవం రాలేదు. చింతపల్లి ఊళ్ళో కూడా తిరగట్లేదు వాళ్ళు. అసలు ఎన్ని రోజులు అవుతుంది మీ గడేగౌరవం రాక? మా అసలు 6 నెలల నుంచి ఇప్పుడు వరకు ఇంతవరకు రాలే. ఎన్నిసార్లు వచ్చినా గానీ ఎప్పుడు వచ్చినా గానీ పట్టించుకుంటున్న మానడం లేడు. ప్రతిరోజు పశువులను తమ గ్రామాల నుండి తీసుకొస్తే తీరా ఇక్కడ వైద్యులు లేకపోవడంతో పశువులతో పాటు తాము భోజనం కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నామని, వైద్యులు తరచూ తమ గ్రామాలను సందర్శిస్తే తమకు చాలా సౌకర్యంగా ఉంటుందని ప్రజలు వైద్యులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గేదెలకు సూడి కోసం 4-5 సార్లు ఇంజెక్షన్ వేయించాల్సి వస్తుందని, అయినా ఫలితం ఉండటం లేదన్నారు. మాది ఉమ్మంతలపల్లి జర్ప్ల తండ. మాది. నా పేరు జర్ప్ల దసరు. ఎందుకంటే మాకు ఇక్కడ మా కుటుంబంలో ఒక 4 బర్రెలు ఉన్నాయి. మా లంబాడోళ్ళకు సార్ ఈ బర్రెలు ఉన్నాయి. 4 బర్రెలు ఉంటే మేము ఈ బర్రెలు ఏదోకొచ్చినప్పుడు వల్ల సూది వేయాలని మేము ఆ సూదుల కొరకు ఫోన్లు చేస్తే వస్తారు డాక్టర్లు. కానీ 500 వేయాలి వాళ్ళకు. 500 ఇస్తాం కానీ ఆ బర్రెలు కడతాయని గ్యారెంటీ లేవు. ఎన్నిసార్లు సూదులు 3 సార్లు ఒక బర్రెకు 3 సార్లు 4 సార్లు సూది వేసినా ఫెయిల్ అయిపోతున్నాయి. మళ్ళీ 500 తీసుకుంటారు. రిటర్న్ నీ కట్టంది నీ అదృష్టం అంటారు. రెండోది మా చింతపల్లి డాక్టర్లకు ఇట్లా చెప్తే కొంచెం బర్రెలు ఏదోకొచ్చినాయి సార్ అంటే బర్రెం పట్టుకొని రాడికంటారు. ఈ బర్రెలు పోవు. ఈ బర్రెలను పట్టుకొని పోవాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా అవుతున్నాయి. ఎందుకంటే మా ఊర్లోనే డాక్టర్లు వచ్చి సూదులు వేసి ఈ బర్రెలకు ఏ జబ్బులు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా బర్రెలకు చూడాలని డాక్టర్లు ఇక్కడ రావాలి. కానీ మేము బర్రెలకు పట్టుకొని అడిగిపోవాలంటే మేము పోలేని పరిస్థితి ఉంది. దయచేసి మాకు ఎందుకంటే మాకు ఇక్కడ డాక్టర్లు సరైన టైంలో మాకు ఈ బర్రెలకు వైద్యం అందించాలని కోరుతున్నాం సార్. పశువులే కదా అని కనికరం లేకుండా ఉండకుండా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు చేసి ఇక్కడి పాడి పశువులకు వైద్యం అందుబాటులో ఉండేట్లు చూడాలని, బంగారు తెలంగాణ అంటే మనుషులే కాదు పశువులు కూడా సిరి సంపదలతో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీరెడ్డి విజయం సాధించారు. తనకు సహకరించిన కూటమి నేతలకు, కార్యకర్తలకు ఇష్టగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపుకు కారణమైన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అన్ని కూడా అసెంబ్లీని వేదిక చేసుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సాధిస్తామని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఎన్ని పత్రికలో ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. రాబోయే కాలం మనదే రాబోయే కాలం కాబట్టి నిరుత్సాహపడకూడదు. అప్పటికి రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఎంత మార్పు ఉంటుందో మీరే స్వయంగా చూస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మనము పోరాట పడిన నేర్చుకున్న వాళ్ళము, పోరాట పడిన మనకు తెలుసు. ఆ రోజు కూడా నేను 2 సార్లు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఈ యొక్క ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్నప్పుడే ఆ తెలుగుదేశం పార్టీ మీద ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.